పెద్దపల్లి జిల్లా రామగుండంలో జాబ్ మేళా నిర్వహించింది సింగరేణి సంస్థ. 100 కంపెనీలు సుమారు 3,500 మందికి ఉద్యోగాలిచ్చాయి. సింగరేణి ప్రాంతం విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ మేళాలో పాల్గొన్నారు. ఐటీ, ఫార్మా, మార్కెటింగ్, బ్యాంకింగ్, డేటా ఎంట్రీ, నర్సింగ్ తదితర కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన వారికి సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ నియామక పత్రాలు అందించారు. సింగరేణి విస్తరించి ఉన్న అన్ని ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుమారు 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని 60,000 మందికి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం. దాదాపు చూస్తూ ఉన్నారు మీరు, వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం, ఇవాళ విద్య, వైద్యం, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతున్నాం. ఇలా స్పష్టంగా మీరే చూస్తున్నారు. నేను సింగరేణి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా బలరాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా పక్షాన, రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబం పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను.